ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చెట్టు పైనే సహజంగా పడినటువంటి మామిడి పండ్లు తినే అవకాశం ప్రతి ఒక్కరికైతే దక్కదు. కానీ నేనైతే ప్రతిరోజు నా పొలంలో చెట్టు పైనే పడినటువంటి మామిడి పండ్లు తింటున్నాను. అలానే మన వీడియోస్ చూస్తున్న చాలామంది మనకైతే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్‌గా పండేదానికి సిద్ధంగా ఉన్నటువంటి మామిడి పండ్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. అటువంటి మామిడి పండ్లనే మనం కూడా వారి కోసమైతే సప్లై అయితే చేస్తున్నాము. ఇవాళైతే మనకు దగ్గర దగ్గర 10 ఆర్డర్‌లయితే ఉన్నాయండి. మరి మనకు ఆర్డర్ ఇచ్చినటువంటి వారి కోసమైతే మన పొలంలో ఓ చెట్టుకి మినిమమ్ 10 కాయలు పండిన తరువాత మిగిలిన కాయలు గూడా మనకు సహజంగా పక్వానికి వచ్చే స క్వాలిటీ అనేది ఏర్పడుతుంది కాయలో. అటువంటి కాయలనైతే మనమైతే చేతితోనే తెంపి లేదా మనకు ఫ్రూట్ పిక్కర్స్‌తో కింద పడకుండా జాగ్రత్తగా తెంపి అటువంటి కాయలనైతే మనమైతే సప్లై అయితే చేస్తున్నాము. ఒక్కో సీజన్‌లో ఒక్కో ఫ్రూట్ అయితే మనకైతే అవైలబిలిటీ ఉంటుందండి. ఇలా సీజనల్ ఫ్రూట్స్‌నైతే మిస్ చేయకుండా ఖచ్చితంగా తినండి. వాటికి తగినటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకైతే దొరుకుతాయి. నేనైతే పూర్తిగా వ్యవసాయం అయితే చేస్తుంటానండి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పొలంలో పనులు చేసుకున్న తర్వాత మనకు వాట్సాప్‌లో వచ్చినటువంటి మెసేజెస్‌లో మనకున్న ఆర్డర్స్‌ని మధ్యాహ్నం నుండి మనమైతే డైరెక్ట్‌గా ప్లాట్‌లో కాయ తెంపి ప్యాక్ చేసి అదే రోజునైతే ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయడానికైతే ట్రై చేస్తుంటాము. ఎవరన్నా ఆర్డర్ చేయాలన్నట్టయితే వాట్సాప్‌లో అయితే కాంటాక్ట్ చేయగలరు. కాల్స్ అయితే పిక్ చేయడానికి నాకైతే కొద్దిగా సమయం అనేది కుదరదు.